వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న డిఎస్సికి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి పిలుపుకి పెద్ద ఎత్తున కార్యకర్తలు అయితే వచ్చేశారు. వైసీపీకి ఇప్పుడు కార్యకర్తల్లో భయం పోయింది. ప్రభుత్వం మొదటి ఏడాది పెట్టిన భయం రెండో ఏడాది దాకా కొనసాగింది. ఇక రోజు రోజు పోయే కొద్దీ ఇక బ్యాగులు సర్దుకుని ఉన్నాం, సంచీలు సర్దుకుని ఉన్నాం అనే స్టేజికి వచ్చేసింది. ఆ స్థితిలో విరక్తి కలిగించేశారు. ఇక ఏమైంది, మనం ఇంట్లో కూర్చున్నా సరే బొక్కలో దొస్తారు అన్నప్పుడు ఏముందిలే, ఇక పార్టీ నాయకుడు వెనకాల కూడా లేకపోతే, పార్టీ వెనకాల కూడా లేకపోతే అప్పుడు పార్టీ మన వెనకాల ఉంటుందన్న ఉద్దేశంతో వచ్చేస్తున్నారు. అయితే అసలు ఉద్యమ స్వరూపం ఏంటి? డిఎస్సి నిరుద్యోగులు ఎక్కడున్నారు, వాళ్ళు ఎక్కడొచ్చారు, వాళ్ళు పరీక్షలు రాసిన వాళ్ళు ఎంతమంది వచ్చారు, అది ఇక్కడ పాయింట్. 5% కూడా రాలేదు. వాళ్ళు వచ్చి వినతి పత్రాలు ఇస్తారు, అంతవరకే. ఎవరో వచ్చి వాళ్ళ సమస్య పరిష్కరించాలనుకుంటారు, వాళ్లే రోడ్డు మీదకి వచ్చినప్పుడు పరిష్కారం అవుతుంది. అయితే మేబీ ఢిల్లీలో నీట్ విద్యార్థులని ముందు పెట్టి కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఉద్యమిస్తే ఎట్లయితే వచ్చిందో అట్లాగే వస్తుందని భావిస్తున్నారు.